మా డే రొటీన్ ఈ రోజు సండే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మార్నింగ్ ఏదో ఒక హాట్ వాటర్ అయితే తాగుతా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. సండే కదా మమ్మీ స్పెషల్ ఏమైనా కోరుకో. ఇంకా ఇడ్లీ అంటే ఇప్పుడు నేను పిండి నానబెట్టాను. ఇది ఎప్పుడు పెట్టారు? మా పాపకి చాలా ఇష్టం కాఫీ. నేను తన కోసమని అగారో కాఫీ మేకర్ ని తీసుకున్నానండి. మన సిరీస్ పేరెంట్ చెప్పు. హెచ్ఎంఎల్ అంటే ఏంటన్నా ఫీలింగ్ ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, అంటే అన్ని ఉన్నాయి, అన్ని ఇరుక్కో. కాలేజ్కి వెళ్తున్నా రోజు. ఏం చదువుతున్నావు? ఉండనా మరి పంచంటే ఇలా ఉండాలి. ఇంత తెలివితేటలు అక్కడి నుంచి వచ్చినాయిరా నీకు? నాకు ఇక్కడ ఏమనిపిస్తే చెప్తాను, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ మలైజ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు సండే అన్నమాట. సండే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సండే అందరం రిలాక్స్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. అందులో మీకు ఇష్టమైన పర్సన్ మా వారు కూడా కొంచెం సండే అంటే రిలాక్స్ అవుతూ ఉంటారు. అతన్ని పట్టుకొని అతనితో మా డే రొటీన్ ఈరోజు సండే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వేడి నీళ్ళు తాగేసి మా వారిని లేపేస్తాను. ఇంకా తర్వాత నుంచి మనకి సండే ఫండే చూడండి. అప్పుడప్పుడు బాల్కనీలు ఆడుకోవాలండి. మైండ్ పని చేయకపోయినా, ఆలోచనలు రాకపోయినా బాల్కనీలో వచ్చి వచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. మీకు కూడా తాగాలనిపిస్తుంది కదా నేను తాగుతుంటే. ఏం లేదండి, ఇందులో బెల్లం, అల్లం, జీరా అన్నమాట మొత్తం కలిపి బాయిల్ చేసేసి స్టెయిన్ చేసి తాగుతున్నా అనమాట. మార్నింగ్ ఏదో ఒక హాట్ వాటర్ అయితే తాగుతా. నాకు ఏది కనపడితే అవి వేసేసుకొని తాగేస్తా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. వేడి నీళ్ళు తాగేసానండి. ఇప్పుడు వెళ్ళి మా వారిని లేపుదాం రండి. లేరు మా వారు బాత్రూంలో. మమ్మలు బాత్రూంలో కూడా లేరండి. ఏంట్రా ఇప్పుడు లేచి ఇటు వచ్చి కూర్చున్నావు? నేను పెద్ద టాస్క్ ఇప్పుడు నేను లేపాలనుకున్నా. ఏం లేదు మా, ఈరోజు డే ఇన్ మై లైఫ్ చేసుకుందామని ప్లాన్ వేసాను. ఏంటి ఈరోజు నీ ప్లాన్స్? షూటింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే మమ్మీ, నీ ఈరోజు సండే కదా, నీకు మంచిగా వేడివేడిగా ఏవైనా చేసి పెడదాం నువ్వు అడిగితే అనుకున్నా. నీకేం చేసి పెట్టమా? అడిగితే చేసి పెడతావా? అంటే నాకు తెలియదు కదా నీకు టైం ఉందో లేదో. ఉంటే చేసి పెడదామని, లేకపోతే ఉన్నవి ఏమైనా మేనేజ్ చేసి ఇచ్చేద్దామని. సర్లే పట్రా ఏదో. సండే కదా మమ్మీ స్పెషల్ ఏమైనా కోరుకో. ఇంకా మంచి పూరి కర్రీ పూరి చేయి. అదంటే కొంచెం టైం పడుతుంది నీకు. నువ్వు అంతే వెయిట్ చేయలేవు కదా, నీకు ఆకలి ఎక్కువ కదా. ఇంకా తొందరగా అయిపోయేవి ఉంటే చెప్పు, తీసేసి పెడతా. ఈజీగా చెప్పొచ్చు కదా మమ్మీ. కొంచెం సండే ఆడవాళ్ళకి ఇడ్లీ అంటే ఇప్పుడు నేను పిండి నానబెట్టాను. ఇది ఎప్పుడు పెట్టారు? ఇడ్లీ ఇప్పుడు పిండి నానబెట్టి అది నైట్. మరి ఒక రోజు అంతా వెయిట్ చేస్తావా ఇడ్లీకి? నాకు టిఫిన్ వద్దు ఈరోజు. నేను శివరాత్రి అయిపోయిన తర్వాత ఉపవాసం ఉంటా అన్నాను. ఈరోజు ఉపవాసం ఉంటాను. ఏం వద్దా? ఏం వద్దు. నీ వ్లాగ్లో వ్లాగ్ కదా అని ఏం అనలేకపోతే అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. టిఫిన్ పెట్టమంటే అది ఎట్లా కూర్చుంది, ఇది ఎట్లా కూర్చుంటే ఏం చెప్తామండి? లేదులే మమ్మల్ని, నువ్వు నేను ఏం పెట్టినా తింటావు కదా. నేను ఆకలితో నేను బయటికి పంపించలేను. ఇప్పుడైతే ఏదో నేనేం తెచ్చినా నువ్వు తినాలన్నమాట. తీసుకొస్తా ఉండండి నీకు టిఫిన్, హెల్దీ టిఫిన్ తీసుకొస్తా. ఏమేం కావాలన్నా ఒక క్వశ్చన్ అడుగుతాం మమ్మల్ని. 2 క్వశ్చన్స్ మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం ఎప్పుడో ఒకసారి ఒకటి అడుగుతా, ఇప్పుడు ఒకటి అడుగుతా. ఈ వర్డ్స్లో ఆస్ట్రోనాట్స్కి ఇష్టమైన కీ ఏంటి? నువ్వు చెప్తే మమ్మల్ని నువ్వు తోపు, నువ్వు ఊపు, ఒక అది ఒక ఇది పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. స్పేస్ మీదకి వెళ్తారు కదా వాళ్ళని. ఇప్పుడు నువ్వు నడిచి పెట్టావని ఆస్ట్రోనాట్స్ గురించి అడగాలా? నాకు మాటలు అరే లేదు. నువ్వు చెప్పిన దాంట్లో ఆన్సర్ వచ్చింది స్పేస్. కావాలని చెప్పా తెలుసా? అమ్మా ఎంత తెలివి మా నీకు, నాతోనే చెప్పించావు. కీబోర్డ్లో ఆస్ట్రోనాట్స్కి మీకు ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఇంకొకలాగా తిరిగి వాళ్ళని అడగండి, ఆన్సర్ వాళ్ళు ఆటోమేటిక్ చెప్పేస్తారు. ఏమండి మా బ్రేక్ఫాస్ట్ ఏదో మీకు చూపిస్తాను. ఏమేమి పెట్టాను చూపించు నీకు. 5 బాదం పప్పులు, 2 ఖర్జూరాలు, 2 కొబ్బరి ముక్కలు, 1 అరటిపండు, మొలకల పెసలు, దానిమ్మ గింజలు, బఠానీలు, జ్యూస్. సరే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా మమ్మల్ని. లంచ్ అయినా చేసి పెడతాను, నీ ఫేవరెట్ లంచ్. ఏం కావాలో ఈరోజు సండే కదా కోరుకో. ఫ్రెష్ కాయగూరలు ఏమైనా చేసి పెట్టు. ఆకుకూర మమ్మీ మధ్యాహ్నం. ఓకేనా? బాయ్. నేనైతే వంట చేసేస్తున్నా.
ఇందాక మా ఆయనకి నేను బ్రేక్ఫాస్ట్ సరిగా పెట్టలేదు. సరే తను టీవీ చూస్తున్నారు కదా, ఈ గ్యాప్లో తనకి వేడివేడిగా ఒకటి ఇద్దాం అనుకున్నాను కదండి. అదే కాఫీ అన్నమాట. మా ఇంట్లో మేము కాఫీ తక్కువగా తాగుతాము, కానీ మా పాపకి చాలా ఇష్టం కాఫీ. తను చేసుకున్నప్పుడల్లా మాకు ఇస్తుంది. సో తను కాఫీ లవర్ అయిపోయింది కాబట్టి రోజు మార్నింగే నన్ను లేపకుండా తనంతటే తనే కాఫీ పెట్టుకోవడానికని నేను తన కోసమని అగారో కాఫీ మేకర్ని తీసుకున్నానండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదండి, అగారో ప్రొడక్ట్స్ మన లైఫ్ ని చాలా సింపుల్ చేస్తాయి. అలానే ఇందులో కాఫీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ కాఫీ మేకర్ మోడల్ వచ్చేసి ఇంపీరియల్ అన్నమాట. ఇది 1 year వారంటీతో మనకు వస్తుంది. ఇందులో మనం కెఫే స్టైల్ కాఫీస్ చాలా చేసుకోవచ్చండి. లైక్ బ్లాక్ కాఫీ, కెపాచినో, కెఫే లెటే లాంటివి అనమాట. ముందుగా దీని పార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో మెయిన్ పార్ట్ వచ్చేసండి ఈ వాటర్ ట్యాంక్ అండి. దీని కెపాసిటీ వచ్చి 1.5 లీటర్ వాటర్ ఇది హోల్డ్ చేస్తుంది. ఇది కింద వచ్చేసి మినిమం పాయింట్ అండి. ఇది మ్యాక్సిమం. మినిమం కంటే తక్కువ ఉండొద్దు, మ్యాక్సిమం కంటే ఎక్కువ ఉండొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రైగా మిషన్ని అస్సలు రన్ చేయొద్దు. ఇది మిల్క్ ఫ్రాత్ డివైస్ అండి. దీనివల్ల మన మిల్క్ని థిక్గా ఫోమీగా వచ్చేటట్టు చేస్తుంది అనమాట. ఇది ఇందులో ఇంకొక పార్ట్ వచ్చేసి ఇది రిమూవబుల్ డ్రిప్ ట్రే అండి. ఇది రిమూవబుల్ స్టీల్ షెల్ఫ్. రెండు ఎప్పుడైనా కాఫీ పట్టేటప్పుడు క్లీన్ చేసుకోవడానికి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మేకర్ లో ఇంకొక పార్ట్ వచ్చేసి ఈ ఫనల్ హ్యాండిల్ అండి. ఇందులో కాఫీ పౌడర్ వేసి మనకి ఎంత కావాలో అంత సెట్ చేసి దాన్ని ఇలా ఇన్సర్ట్ చేసి లాక్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ బటన్ నొక్కి ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బ్రూయింగ్ బటన్ నొక్కితే మనకి కాఫీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కావాల్సిన అమౌంట్ నిండిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మిల్క్ కూడా ఇలా ఫ్రాత్ చేయొచ్చు. క్యాపచినో అంటే మనకి కాఫీలో చాలా ఫోమ్ ఉంటుంది కదా, ఆ ఫోమ్ మనం ఈ ఫ్రాతర్ తోనే చేసుకోవచ్చు. 15 bar హై ప్రెషర్ తో వర్క్ అవుతుంది. అందుకే మనకి ఆ కెఫే స్టైల్ కాఫీ వస్తుంది. ఈ అగారో కాఫీ మేకర్ ని మనం అమెజాన్ లో కొనుక్కోవచ్చు. దీని ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసేసేయండి. ఇప్పుడు ఈ కెఫే స్టైల్ కాఫీని మా వారికి ఇచ్చేస్తానండి. కాఫీ ఎలా ఉందో తాగి చెప్పరా? నాకు కాఫీ అలవాటు లేదు, కానీ ఈ కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మా. ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవచ్చు రోజుకో కాఫీ. నీ కాఫీ పెట్టడం పెద్దగా రాదు కదా, ఇదేలాగా బంగారం ఈ మధ్య కాఫీ తాగటం నేర్చుకుంది కదా, అలవాటైంది కదా, అది కాఫీ మేకర్ కొనుక్కుంది. సో అందులో నేను కూడా చేయటం నేర్చుకున్నా. అది నేర్పించింది, దాంతో పాటు నేర్చుకున్నా. బాగుంది, చాలా బాగా వచ్చింది. అదే నువ్వు చేయలేవు, మేకర్ చేసిందా? కాఫీ మేకర్ చేసిందా? మేకర్. సూపర్, బాగుంది, నైస్, థ్యాంక్ యూ. ఓకే మమ్మల్ని. పాలకూర ఇంకొక 2 minutes అయిపోతే పాలకూర కూడా అయిపోతుందండి. ఓన్లీ పాలకూరతో ఏం పెడతాంలేండి. కొంచెం క్యాబేజీ కొబ్బరి కలిపి చట్నీ చేశాను. క్యాబేజీ అన్నీ మిక్సీలో వేసేస్తే అయిపోతుందండి. క్యాబేజీ, కొబ్బరి, కొంచెం చింతపండు అన్నీ కడిగేసాను. చింతపండు, కొంచెం గార్లిక్. ఏ చట్నీలో అయినా గార్లిక్ వేస్తేనే టేస్ట్ అండి. దీంతో పాటు కొంచెం జీలకర్ర, కొంచెం దానికి సరిపడినంత సాల్ట్ అన్నమాట వేసేసి మిక్సీ చేసేసి తాలింపు పెట్టేద్దాం. ఆదివారం ఆడవాళ్లకు సెలవు అంటారు కానీ ఏముండదండి. కావాలని రెస్ట్ తీసుకున్నా అమ్మో చేయలేదని లోపట తిరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు చేయటమే బెస్ట్. మనసులో ఒకటి బయట ఒకటి ఎందుకు, చేసేస్తే ఒక పని అయిపోద్ది. ఫాస్ట్గా చేసేసి కూర్చోవాలన్నమాట. మొత్తానికి నా వంట అయితే అయిపోయిందండి. సండే మొత్తం వెజ్తోనే కానిచ్చేసాను. వైట్ రైస్, పాలకూర,
చట్నీ అనమాట. ఈరోజు ఏంటండి మేము అన్నీ మర్చిపోతున్నాం. పాపకేమో వర్క్ షాప్ ఉంది, అమ్మ మర్చిపోయింది. నాకు ఇప్పుడు డబ్బింగ్ ఉందంట. మా ఏడీ ఫోన్ చేసి గుర్తు చేసింది. సండేనే కదా ఏం లేదు అనుకున్నాను, ఇప్పుడే ఫోన్ చేసింది, మేడం ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేయండి అని. టక్కన నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని 2 ముద్దలు తినేసి డబ్బింగ్కి వెళ్ళిపోతానండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం మర్చిపోయాను, ఈ బ్లాగ్లో పడి. జ్యూస్ తాగాను, డ్రై ఫ్రూట్స్ తిన్నారండి. ఇప్పుడు లంచ్ చేసేస్తున్నాను. 1 అయిపోయిందండి టైము. ఇప్పుడు నేను తిని నా క్యాబేజీ కొబ్బరి చట్నీ ప్లస్ ఆకుకూర ఎలా ఉందో మీకు చెప్తాను. క్యాబేజీ కొబ్బరి అదుర్స్, ఆకుకూర కూడా అదిరిపోయిందండి. 2 చాలా బాగున్నాయి. ఎలా ఉంది మమ్మల్ని భోజనం? బాగుంది. మంచి ఆదివారం భోజనం, పాలకూర, పచ్చడి అన్ని బాగున్నాయి. నేను డబ్బింగ్కి వెళ్దాం అనుకున్నా మమ్మీ, టైం క్యాన్సిల్ అంట. వెళ్ళలేదు. నేను పడుకున్నా. ఇప్పుడు నువ్వు పడుకున్నా. 2 o'clock చెప్పారు, మళ్ళీ 4 o'clock అన్నారు. ఈవినింగ్ నా స్నాక్స్ అండి ఇవి. మార్నింగ్ ఇప్పుడు 12కి అన్నారండి డబ్బింగ్, ఇప్పుడు 6 అవుతుంది. 6కి బయలుదేరితే నేను ఈ ట్రాఫిక్లో 7కి వెళ్తాను. సో అందుకని కొంచెం ఎనర్జీ కోసం హాట్ వాటర్ తాగి వెళ్తున్నాను. ఇప్పుడు ఒక హ్యాండ్సమ్ హీరోని చూపిస్తాను. ఆ హ్యాండ్సమ్ హీరోకి నేను మమ్మీగా యాక్ట్ చేశాను. హాయ్ నాన్న. హాయ్ మ్యామ్. మన సిరీస్ పేరేంటి చెప్పు? హెచ్ఎంఎల్ అంటే ఏంటి నాన్న? హెచ్ఎంఎల్ ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఉంది. సో ముందే టైటిల్ రివీలింగ్ ఉంటుంది మళ్ళీ. సూపర్ నాన్న నువ్వు. నాన్న నువ్వు ఇంత స్మార్ట్ గా ఉంటే ఏం తింటావు చెప్పు? చెప్పు. నాన్ వెజ్, ఫుల్ నాన్ వెజ్, ఓన్లీ ప్రోటీన్. ఓన్లీ ప్రోటీన్. డైరెక్టర్ గారు అర్జున్ పార్థసారథి. హాయ్ నాన్న, గుడ్ ఈవినింగ్. హాయ్ మ్యామ్. మా డైరెక్టర్ అండి హెచ్ఎంఎల్ కి. మంచి పర్సన్, కూల్గా షూట్ చేయించుకుంటాడు, కూల్గా ఎడిట్ చేయించుకుంటాడు. ఎన్నిసార్లైనా ఓపిక్గా మాతో చెప్పి అతను వచ్చేదాకా అవుట్పుట్ తీసుకుంటాడు అనమాట. నానా ఎట్లా వచ్చింది నీ ప్రాజెక్ట్? నీ మాటల్లో చెప్పు. బాగా వచ్చింది, ఇంకా బాగా వస్తుంది. అవుట్పుట్ మీరు చూసి ఇంకా బాగా చెప్పాలి. మనది ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ రిలీజ్? మార్చ్ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్డేట్స్ అండ్ సమ్మర్ లో కూల్ ఎపిసోడ్ ఫుల్ స్వింగ్ లో ఉంటాయి. అసలు మామూలుగా ఉండదు. ఎవ్రీవన్ విల్ ఫాల్ ఇన్ లవ్. అవును, నిజంగా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ కమ్ యాక్టర్ ఇందులో మా హీరోకి ఫ్రెండ్ అనమాట. నానా నువ్వు చెప్పు, ఎలా ఫీల్ అయ్యావు సిరీస్ లో యాక్ట్ చేసినందుకు? వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అండి. ఏమైనా సీక్రెట్ చెప్పా నిస్సర్ గురించి? అంటే మాకు నిస్సర్ తెలుసు, కూల్ బాయ్, చాక్లెట్ బాయ్, హ్యాండ్సమ్ బాయ్, మంచిగా యాక్ట్ చేస్తాడు, అన్ని తెలుసు. కానీ నువ్వు 24/7 తనతో ఉంటావు రూమ్ లో. ఒక సీక్రెట్ చెప్పవా హీరో గురించి మాకు? మనోడు మంచి హార్డ్ వర్కింగ్. కరెక్ట్. అది 24 hours యాక్చువల్లీ మొత్తం వర్క్ గురించి మాట్లాడుతుంటాడు. రూమ్ లో పడుకుని మొత్తం వర్క్ గురించి మాట్లాడుతుంటాడు. ఓకే ఓకే, చాలా ఇది చాలా ఇది కెమెరా ముందు. ఓకే, నువ్వు డైరెక్టర్ గురించి చెప్తున్నాను ఒకటి. ఎప్పుడు చూసినా రేపు ఏం చేయాలి, ఐ మీన్ రేపు ఏదైనా షూట్ ఉంటే ఎట్లా చేయాలి, ఎట్లా సెట్ చేసుకోవాలని చెప్పి షూట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఐ మీన్ చాలా హార్డ్ వర్కింగ్ బేసిక్ గా. సో అక్కడ నుంచే నేను నేర్చుకుంటూ ఉంటా. మంచి ఫ్రెండ్స్ అండి ఇద్దరు, ఒకళ్ళొకళ్ళు మంచిగా సపోర్ట్ చేసుకున్నారు. మంచిగా. నానా నువ్వు హీరో, మీ ఫ్రెండ్ రూమ్మేట్ హీరోతో యాక్ట్ చేసావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు ఈ సిరీస్ లో? బాగుంది. అంతే చెప్తారు, ఏముంది చెప్పు. నేను చెప్పేటప్పుడే మా హీరో రావటము, ఇంకో డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్లు, చాలా హ్యాపీగా ఉంది. సిరీస్ బాగా వస్తే అందరు చూసి బ్లెస్ చేయాలి. చాలా బాగా రీచ్ వెళ్తే ఇంకా హ్యాపీ. సార్ నువ్వు కూడా ఏమని చెప్పినాను ఆడియన్స్ కి? రిలీజ్ అవ్వగానే మీ సపోర్ట్ చూపెట్టండి. అంతే. ఆడియన్స్ ఎప్పుడు మనకు సపోర్ట్ గానే ఉంటారు, సపోర్ట్ ఇస్తారు మళ్ళీ. అదనమాట. మంచిగా ఉంటది చూడండి. చాలా బాగుంటుంది, అన్ని ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ ఉంది, కామెడీ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని ఇరుక్కో. అన్ని ఇరుక్కో, యు వాచ్ అండ్ ఎంజాయ్. సో మొత్తానికి 9:30 కల్లా నా డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నాను. 10కి బయలుదేరాను. ఏమండి, నా ఫోన్ కవర్ పాడైపోయింది. పాడయ్యేదాకా వాడాను అనమాట. మాక్సిమం ఎంత వాడాలో అంత వాడాను. నాది యాక్చువల్లీ నా బాధది నేను ఇచ్చినాను, అది ఇంకా వాడాను. అమ్మాయి చూడండి, నా ఫోన్ని నీట్గా చేసి ఆమె తెచ్చిన కేసు పెడుతుంది. అమ్మాయిలు అంటే ఇలా వర్క్ చేసి పెడతారనమాట. కెమెరా ఆన్ చేస్తే తప్పితే ఎప్పుడు పోగలను నన్ను ఓవర్ చేయి.
పిల్లల్ని పొగిడితే పనికిరారంట, అందుకే తిట్టద్దు కూడా అయితే. తిడితే బ్లెస్సింగ్స్, అప్పుడు పవర్ వచ్చేసి హెడ్ వెయిట్, తిడితే బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ అంతే. రాజ్యాంగంలో రాశారు అది, అదంతే. ఇంకా దాన్ని మనం ఏం మార్చలేము. శాసనాల గ్రంథాన్ని తీసుకురండి. బాగుంది బంగారం, నువ్వు తెచ్చిన షీల్డ్ బాగుంది, ప్రొటెక్షన్. థ్యాంక్ యూ బంగారం, లవ్ యూ బంగారం. బంగారం, యాక్చువల్గా నా ఫోన్ కేస్ కంటే నీ టీ షర్ట్ బాగుంది బంగారం. డాడీ టీ షర్ట్లు దొబ్బేసుకుంటా నేను అన్ని, పాపం ఆయన వేసుకోడు. ఆయన కొత్త బట్టలు కొన్నా నేను దొబ్బేయడం అట్లనే ఉంటుంది పాపం. ఇంకేంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత మా ఆడియన్స్ కనపడ్డాయి అని చెప్తావా? ఏం చేస్తున్నావు? చాలా చేస్తున్నా. కాలేజ్కి వెళ్తున్నావు రోజు? ఏం చదువుతున్నావు? జస్ట్ BBA ఫస్ట్ ఇయర్. BBA ఫస్ట్ ఇయర్. సరే, మరి ఇంకేంటి బంగారం విశేషాలు? ఇంకేం లేవు నాకు. ఉండనా మరి? ఉండు, ఇంట్లోనే ఉంటాను. ఓకే, ఆహా, పంచంటే ఇలా ఉండాలో. నీతో ఉండనా అంటున్నా. ఇంకేంటి, ఏదైనా మా ఆడియన్స్కి చెప్పాలంటే చెప్పు. మా ఆడియన్స్లో నీకు నచ్చేది ఏంటి ఉన్నా చెప్పు. మా మమ్మీని మాకంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అండ్ మా మమ్మీకి చాలా సక్సెస్, చాలా హ్యాపీనెస్ ఇస్తున్నారు. అందరికీ థ్యాంక్స్. ఇలానే మీ సపోర్ట్ మా మమ్మీకి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే బంగారం, థ్యాంక్ యూ, లవ్ యూ. ఏంటో ఏం జరుగుతుందో ఇంట్లో, ఏ టైంలో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఏం చేయాలమ్మా, వచ్చేటప్పుడు చపాతీ రా అని చెప్పింది. రా అందా, రా అంటదా? రాంది కాబట్టి నాకు కాదు అనుకున్నా, ఎవడికో చెప్పింది అనుకున్నా. తెలియదా అని ఇప్పుడు అడిగింది. ఏం చేయాలి, ఇప్పటికిప్పుడు చేసి పెడుతున్నా కదా. జెంటిల్మ్యాన్. జెంటిల్మ్యానా ఫ్యామిలీ మ్యానా? వేడెక్కింది అది. అవుతుంది. మూసుకొని అడుగు సోపు, నీకు చపాతీ తెచ్చిస్తా. కాఫీ మంచిగా చేసి ఇచ్చావని నేనేం తాగలే రోజు, కానీ కాఫీ బాగా టేస్ట్ చేసావని. అంటే పొద్దున్న నువ్వు టిఫిన్ తినలేదని కాఫీ చేసి ఇచ్చా అంతే. నువ్వు చేయలేదు కదా, మేకర్ కదా. కానీ నేను మేకర్తో చేయించుకుంటున్నా. పొద్దున మేకర్తో చేయించుకుంది, ఇప్పుడు ప్రభాకర్తో చేయించుకుంటుంది. ఏది రైమింగ్ సార్? ప్రకాశ్ ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ వచ్చి ఫ్రూట్ నేమ్ అన్నమాట. ఆ ఫ్రూట్ నేమ్ని మనుషులు పెట్టుకోవచ్చు, బర్డ్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్ కి పెట్టుకోవచ్చు. ఆ ఫ్రూట్ పేరేంటి? నాకు తెలీదమ్మా. ఈ కలర్ ఏంది సార్? ఆరెంజ్ వచ్చింది, ఎందుకు చెప్పరా? ముందే ఉప్పు కారం కలిపేసిన అలా కర్రీ లేదు, కర్రీ ఏమంటారు భయం వేసి. ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా నీకు? నాకు ఇక్కడ ఏమనిపిస్తే చెప్తాను, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను. ఏమండి, కర్రీ అడుగుతానని చపాతీలోనే ఉప్పు కారం వేసి ఇచ్చేస్తున్నానంటే ఇది తినాలో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆన్సర్ టెల్ మీ ఆన్సర్. బర్డ్ కి పెట్టుకోవచ్చా? బర్డ్ కి పెట్టరు. జాక్ బర్డ్ లేదా? జాక్ బర్డ్ లేదు. మమ్మీ అంత తెలివి మనకి లేదు. రెడీ చెప్పండి మరి ఏంటి నేను చెప్పలేను అంటే నేను చెప్తాను. చెప్పలేను. ఓకే, అప్పుడు చెప్పనా? ఓకే, కివి. సరే ఓకే, నువ్వు గెలిచావు. ఏదో ఒకటి. ఒక చపాతీ గిఫ్ట్ గా తీసుకో. ఓకే. అదేంటి మమ్మీ కోసం చేసి నువ్వు తినేస్తున్నావు? మమ్మీ కోసం 3 అక్కడ పెట్టా. మరి ఆమెకు తెచ్చి ఇవ్వాలి కదా, నువ్వు తింటే ఎలా? అంటే చేయడం వరకేనా? నువ్వు చేస్తే జెంటిల్మెన్ అనుకున్నా, నువ్వే తింటావా? 3 చేద్దాం అనుకున్నా, 5 అయినాయి. మళ్ళీ 2 వేస్ట్ అవుతాయి. నువ్వు కాదు, నిజం చెప్పు, నాటకాలు నువ్వు నా ఇదే చేద్దాం అనుకున్నావు కదా, మూదని చెప్పి నువ్వు తిందామని. ఎక్కువ కలిసింది పిండి. ఏమండి, అతనికి ఆకలి అవుతుంది అందుకనే చేసుకోండి. సరే ఓకే, ఎలా ఉంది తిను మరి, చెప్పు తిను. పింక్ చపాతీలు మీకు ఎవరికైనా కావాలంటే మా వారికి ఫోన్ చేయండి, చేసి పెడతారో మరి ఆన్లైన్లో మీ ఇంటికి పంపిస్తారో చూస్తాను. కాదండి, కారం ఉప్పు కలిపా కొంచెం ఊరికే. కలర్ ఎలా ఉందమ్మా? కవి మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలైజా. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే మనకి ప్రతిరోజు ఉమెన్స్ డేనండి. అయ్యో దినేష్, టైర్ పంచర్ నానా.